గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళంట కదా. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసిన, బాగాలేనప్పుడు చేసిన, ఎప్పుడు అదే నాకు అన్నం పెట్టింది. అదే నాకు అన్నం పెట్టింది. లేకపోతే నేను నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయేవాళ్ళు. మరి అంతే కదా. అది లేకపోతే అలానే పెద్ద పొడిచేసి పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేం మనం. ఏ బతుకు తెరువుకి చేసుకుంటా పోయాం. అంత ఎంత సాత్ ఇచ్చింది, నడిపించాం. మళ్ళీ సినిమాలు వచ్చినాయి. సరే అదే 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 ఆగిపోయింది. ఆ వ్యాపారం అవన్నీ ఉంటాయి అంతే. ఎలా కెరీర్ మొత్తం బిజీ అయిపోయాను అనే ఫీలింగ్ కలిగిందన్న? అలా ఏం లేదు మాతో. సినిమాలు అంటే చైతన్య సినిమాలతో బిజీ, రోజు షూటింగ్కి వెళ్తూ 10 రోజులు ఖాళీగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. ఏమన్నా అది 10 రోజులు ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ కేటాయించాలి కదా. అదే నేను అంటుంది. మా పెద్ద భయానకమైన ఖాళీ లేకుండా, నిమిషం లేకుండా ట్రైన్లకి, ఫ్లైట్లకి, బస్సులకి ఎక్కి రోజు 3 సినిమా, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. గుడ్, హ్యాపీ. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్నా? లేకపోతే చచ్చిపోతాం. అవునా? ఓకే. అంటే ఆ గ్యాప్లో రియల్ ఎస్టేట్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తగ్గిన తర్వాత ఇప్పుడు సినిమాలో బిజీ అయిపోయారు. అది చెప్పాలనుకున్నావా? అలా ఏం లేదులే. మనకి ఏది రావాలో, మనం ఎలా ఉండాలో అంతా ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా ఫీలింగ్. అలా డిజైన్ చేసి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తుంటాం. అంతే అంతే అంతే. ఓకే. ఇంకేంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా అంటే టికెట్ వర్త్ ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో అమ్మా. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ బంచ్లో వచ్చే సినిమాలన్నింటిలోకి ఇదో సపరేట్ సెక్షన్ ఇది. సో అది దీనికి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఓకే. ఇదొక డిఫరెంట్ జానర్లో ట్రై చేశారు వీళ్ళు, బాగుందయ్యా అంటారు అనుకుంటున్నా. ప్రీమియర్స్ నుంచే రావాలా టాక్, మరి చూద్దాం. అంటే ఈ గ్యాప్లో ఉన్న అగ్రెసివ్నెస్ని తగ్గించుకొని మీరు కొంచెం ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఆ లోపల బర్నింగ్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. సముద్రాలు పొంగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పొంగాలో అప్పుడే పొంగాలనేది ఒక క్లారిటీ. అంతేగాని శివాజీ ఎప్పుడు అదే శివాజీ. ఖచ్చితంగా టైం ఏదైనా తేడా జరిగిన ప్రశ్నిస్తాం, గట్టిగా మాట్లాడతాం, చెప్పాలనుకున్నది చెప్తాను. దానికేమి అలాగే మనకు అనవసరమైన విషయాల్లో ఎలుపెట్టద్దు, మన సంబంధం లేన. ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చెప్పాలనుకున్నది రాంగ్గా కన్వే అయినా, నేను చెప్పాలనుకున్నది ఇది హట్ అయి ఉంటే సారీ చెప్తానికి కూడా వెనకాడను. అంతే, ఏ మాత్రం మార్పు లేదు. అంటే ఎలా అంటే, ఒకవైపు అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఉండకపోయినా మీరు అన్నట్టుగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు మీరు. అంటే ఆ వాయిస్ అలా కంటిన్యూ చేస్తుంటారు ఎప్పటికీ సినిమాలతో పాటు? చెయ్యాలి. మాట్లాడకపోతే ఎలాగా? ఎవరొకళ్ళు. దానివల్ల మీ పర్సనల్ కెరీర్, నా పర్సనల్ కెరీర్ అంటే ఏంటి మధు? అంటే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది పర్మనెంటా ఏంటి? కాదు కాదు కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మనకు ఒక గుర్తింపు ఇచ్చిన సమాజం గురించే కదా మనం మాట్లాడుతున్నాం. అవును. తప్పేంటి? ఎవరు పట్టించుకోరు కదా. కాదు, ఎవడి సొంతం ఇది? మాట్లాడే హక్కు లేదా మనకి? మాట్లాడకపోతే తప్పేమో అని నా అభిప్రాయం. జరుగుతున్న తప్పు అని తెలిసి 10 మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో మాట్లాడకపోవటమే పెద్ద తప్పేమో అని నా అభిప్రాయం. కానీ అంటే అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు అదే నేను అంటున్నాను, మీ తత్వం. నాకు ఇది ఇలా నా క్యారెక్టర్ ఇది. ఏం జరుగుద్ది? మహా అయితే ఏం జరుగుద్ది మధు? ఏం జరగదు. మాట్లాడినందువల్ల, నిజం మాట్లాడినందువల్ల ఏం జరుగుద్ది? ఏం జరగదు. అంటే ఎంత జరిగినా మీ పర్సనల్ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఒక ఎందుకు అయింది అనిపించలేదు ఇప్పుడు? ఎందుకు అయింది? అందరికీ అగెన్స్ట్గా మాట్లాడతాం మనం ఏమైనా? కాదు కదా. ప్రజల గురించేగా మాట్లాడుతున్నాం, అంతే కదా. ప్రజల గురించి మాట్లాడేది తప్పని ప్రజలు అనుకున్నప్పుడు నాకు ఇబ్బంది అయింది. ఓకే. ఎందుకు? అంతమంది మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే. అలా లేనప్పుడు నేను ప్రజల గురించి, నాయకులు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదయ్యా అని చెప్పడం తప్పు అయితే అని వాళ్ళకి అనిపిస్తే నాకేం ప్రాబ్లం లేదు. మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే ఎలాగా? ఎవరూ మాట్లాడకపోతే ఎలాగా? తప్పు జరుగుతున్నామో మనకెందుకు లేని తలుపేసుకొని కూర్చుంటే రేపు పొద్దున నీ తలుపు దగ్గరికి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఎవడొస్తాడు? ఎప్పటికప్పుడు మాట్లాడాల్సిందే కదా. మాట్లాడదామే. ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రాబోయే జనరేషన్స్ కోసమే కదా.
జంజీ కోసమే కదా ఆ 10 ఏళ్ళు పోరాటం చేసింది, 13 సంవత్సరాల పాటు. అంతే కదా. నాకేముంది ఇందులో పర్సనల్ లబ్ధి ఏం పొందాను నేను? ఏం లేదు. మంచి వయసు 13 సంవత్సరాలు, ఇక్కడి నుంచి 13 సంవత్సరాలు వెనకాలంటే మంచి వయసులో నేను పక్కొచ్చాను. దేనికోసం వచ్చాను? ఏం సంపాదించుకున్నాను నేను? ఏ నాయకుడి దగ్గర సంపాదించుకున్నాను? ఎవడిచ్చాడు నాకు? ఎవరి దగ్గర చేయి చెప్పాం మనం? ఎవరి దగ్గర లేదు కదా. ఎవరి కోసం ఫైట్ చేశాను? సమాజం జనరేషన్ కోసం ఫైట్ చేశా. తప్పేముంది? ఎవరు మాట్లాడిపోతే ఎలాగా? మీకు సాటిస్ఫాక్షన్ ఉందన్న కొంత మార్పు అన్న? చాలా చాలా సాటిస్ఫాక్షన్. కాస్త కాదు, ధైర్యం ఉంటుంది నాకు ఒక ధైర్యం. అదే ధైర్యం. నేను అందుకే ధైర్యంగా మాట్లాడతా. నేను జనం కోసం నిలబడ్డాను, నంగిలాగా లేను నేను. నేను నిలబడ్డాను. నేను ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కి నిలబడి ఉన్నాను నేను. ఓకే. అంటే ఇలాంటి విషయాల్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది డెఫినెట్గా మీకు? వాళ్ళు చేయాల్సి వస్తుంది సపోర్ట్. వాళ్ళకి లోపల భయాలు ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. ఫ్యామిలీకి ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. ఏంటంటే కథలు వింటున్నారా? కొత్త కథలు ఎలాంటి, అంటే మీకు అంటే ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్క్రిప్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఒక స్క్రిప్ట్ వస్తే బాగుంటుంది? అస్సలు థింకింగ్ అనేదే లేదు. నా దగ్గరికి వచ్చిన కథ నా పాత్ర బాగుందా, పాత్ర స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది, అది చూసుకుంటున్నాను తప్ప నాకు పలానా పాత్ర రావాలి అవే వస్తాయి. మంగపతి నేను అనుకుందా అవును వచ్చింది, జగ్గా మనం అనుకుందా వచ్చింది. కూర్మ నాయకులో ఆ పాత్ర నేను అనుకున్నానా రాదు, అవే వస్తాయి. మంచి ఆర్టిస్ట్గా నిలబడాలనుకుంటాం, మంచి పాత్రలు చేయాలనుకుంటాం, అంతవరకే మన చేతిలో ఉంది. మిగతాది మన చేతిలో లేదు. అది డైరెక్టర్లు, మన అదృష్టం, జనం చేతిలో ఉంటుంది. అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రొడ్యూసర్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. త్వరలో రాబోతుంది సినిమా. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాగుంది. ప్రొడ్యూసర్గా అంటే మీకేం టఫ్ అనిపించలేదు? అస్సలు నాకు ఇష్టం మేకింగ్ అంటే. నేను చేస్తా సినిమాలు ముందు కూడా. నాకు ఈ సినిమా సహకరిస్తే ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఓకే ఓకేనా. దండోరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలని, జగ్గా క్యారెక్టర్ అందరి మనసులోకి చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. రేపు 25వ తారీఖు అందరూ థియేటర్స్కి రండి, అక్కడ కలుద్దాం. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.